వెల్కమ్ టు నందిని ప్రసాద్ థాట్స్. అందరికీ నమస్కారం అండి. నిన్ను చూడకుండా ఉండగలనేమో కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. చెబితేనే తెలిసేది ఇష్టం, చెప్పాలనుకున్నా చెప్పలేకపోయేది, చెప్పాలనుకున్నా తెలుసుకునేది ప్రేమంటే. మాటకి మాటకి కంటతడి పెట్టుకోవడం బలహీనత కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే కన్నీళ్ళు వస్తాయి. ప్రేమలో అలగటం సాధారణమే. బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. బాగా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్ళు రావడం సహజం. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీళ్ళు వెంటనే ఆగిపోతాయి. బాధలో వచ్చేవి మనసులో భారం దిగే వరకు వస్తాయి. ఒకప్పుడు బంధాలు మంచి కుటుంబం, సంప్రదాయాలు, నీతి నిజాయితీ, మంచి వ్యక్తిత్వం చూసి కలుపుకునేవారు. ఇప్పుడు ఆస్తిపాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, పదవి పలుకుబడి చూసి కలుపుకుంటున్నారు. నిన్ను భారంగా చూస్తున్న చోట నీ భావాలు పంచుకోవద్దు. సంతోషంలో దగ్గరయ్యే బంధం కొంతకాలం మాత్రమే ఉండొచ్చు, కానీ బాధలో దగ్గరయ్యే ఏ బంధమైనా కడ వరకు ఉంటుంది. ఎందుకు మాట్లాడడం లేదని నిలదీయటం కాదు, అసలు మాట్లాడలేనంత పొరపాటు ఏం జరిగిందా అని మీ మనశ్శాసిని ప్రశ్నించుకోండి. నీ కోపం, నీ నవ్వు, నీ ప్రేమ, నీ కళ్ళు చూపు, మొండితనం ఇలా నీలో ప్రతిదీ నాకు అపురూపమే నాని. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ మధురంగా ఉంటుంది. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ అమృతంలా ఉంటుంది. పలకరించేవాళ్ళు ఎందరో ఉండొచ్చు కానీ ప్రేమను పంచేవాళ్ళు కొందరే ఉంటారు. నేనే నీ ప్రపంచమని చెప్పనవసరం లేదు, కానీ నీ ప్రపంచంలో నేనున్నానని గుర్తించు చాలు. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒక్కటే, తనే లోకం అనుకునే తోడు పట్టుకున్న చేతిని ఎప్పటికీ వదలని ఒక బంధం. ఒకరు మనల్ని దూరం పెడుతున్నప్పుడు కన్నా మనల్ని కావాలని దూరం పెడుతున్నప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పలకరించే చిరుజల్లు నీవైతే నిత్యం నీ రాకకే ఎదురు చూస్తూ నేలను నేను. నీ మాటలో మధురం, నీ చూపులో ప్రేమ నిత్యం నూతనంగా ప్రేమలో పడేలా చేస్తుంది. పరిచయానికి మాటలు అవసరం లేదు, చిన్న చిరునవ్వు చాలు. స్నేహానికి గ్యారంటీ అవసరం లేదు, నమ్మకం ఉంటే చాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.